మాకు యుక్త వయసులో ఇప్పటికి మళ్ళీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు లేవు. అప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థ అంటే మనం ఎగ్జామ్స్ ప్రైవేట్గా రాస్తున్నట్లు లెక్క. ఇప్పటికి మళ్ళీ ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా పరీక్షలు నిర్వహించుకునే లేదా డైరెక్ట్గా హాల్ టికెట్ల పేరుతో ఇచ్చేటటువంటి సిస్టమ్ లేదు. అప్పుడు ఓ ప్రైవేట్ స్కూల్లోనో ప్రైవేట్ కాలేజీలోనూ చదివితే ఆ సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ కాలేజీలోనూ ప్రైవేట్ విద్యార్థిగా మన చేత రాయిస్తారు. అది అప్పుడున్న విధానం. ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళే నేరుగా నడిపేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజీ 10th క్లాస్ అయిపోయిన తర్వాతన మనకి ఇంటర్మీడియట్కి కాలేజీల్లో సీటు దొరకకపోతే ఎక్కడికి అంటే పాలిటెక్నిక్ ఆర్ ఐటీఐకి పోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఇంటర్మీడియట్ తర్వాతలు అయితే ఒక రకం, 10th క్లాస్ అప్పుడైతే ఒక రకం, ఒకదానికి పాలిటెక్నిక్ ఒకదానికి ఐటీఐ. ఇది నడిచిన రోజులు. అంటే ఇక్కడ మన పెర్ఫార్మెన్స్ సక్రమంగా లేకపోతే అక్కడికి వెళ్ళాం అనేటటువంటి కాన్సెప్ట్తో నడిచింది. తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి ఐటీఐ పాలిటెక్నిక్లలో చదివితే ఉద్యోగాలు వెంటనే వస్తాయి అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో మాట్లాడి ఆ కాలేజీల దగ్గరికి పోయి మరి అక్కడ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు మేము జారం పొమ్మంటున్నారు. ఎందుకని? వీళ్ళు ఇచ్చే జీతాలు 15,000, 10, 15, 20, మ్యాక్సిమం 25. విపరీతమైనటువంటి ఇష్యూలో ఏదో ఏడాదికి 9 లక్షలు ఇచ్చినటువంటి ప్యాకేజీలు కూడా ఉన్నాయంట. అవి రేరెస్ట్ ఆఫ్ రేర్ అన్నమాట. ఈ ప్యాకేజీలు వీళ్ళకి నచ్చట్లా. అంటే ఈ 25,000 అనుకోండి, ఏడాదికి వచ్చేటప్పటికి 12,25 ఆ రేంజ్లో నచ్చట్లేదు వీళ్ళకి. కనీసం నెలకు ఒక 50,000 జీతం కావాలని కోరుకుంటున్నారు. అలా కావాలంటే ఇక్కడ ఆగిపోతే కుదరదు అని కోరుకుంటున్నారు. వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి పోతున్నారు? మళ్ళీ బీటెక్కి పోతున్నారు ఈ కోర్సుల ఆధారంగా. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి దానివల్ల ఏమవుతుంది, మనకి సిబ్బంది దొరకట్లా, ఇక్కడ పనిచేయడానికి కార్మికులు దొరకట్ల పరిశ్రమలు. కాబట్టి వాళ్ళని మీరు పని చేసుకుంటూ బీటెక్ పూర్తి చేసుకోండి అని ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నాయి.